నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి ఎండాకాలంలో స్పెషల్ ఇది చేసుకుందాం. కొంచెం నూనె వేసుకున్నాను, ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను, ఆవాలు, పోపు దినుసులు ఎక్కువ పడతాయి దీనికి, శనగపప్పు, మినప్పప్పు అన్నీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. జీలకర్ర మాత్రం చాలా కొంచెం, పావు టీ స్పూను. పోపు వేడెక్కే లోపు ఇక్కడ చిన్న అల్లం ముక్క మిక్సీలో రుచికి తగినట్టు నేను 2 పచ్చిమిర్చి చిన్న వేస్తున్నాను, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకుందాం. సొరకాయ పొట్లకాయ ఒకటి గుండుగా ఉంది, ఇది తీసుకొని సన్నగా కట్ చేసుకుందాము. పోపులో ఇంగువ, ఈ పెరుగు పచ్చళ్ళకి ఎప్పుడు రుచి అంతా వచ్చేది ఈ గుమగుమలాడే పోపు వల్ల. పసుపు కూడా పోపులోనే వేసుకోవాలి. ఉండే దూట గింజలు అంతా తీసేసుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసుకుందాము. చక్రాలు వేసుకోండి. కొంచెం నీళ్లు చల్లి ఒక 4-5 స్పూన్లు ఇంకా దీన్ని ఆడుకొని నేను నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకున్నాను. నీళ్లు పోసుకో అవసరం లేదు. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేద్దాము. ఇంకా ఉడకక్కర్లేదు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాక. ఇంకా ఎక్కువ ఉడికితే నూనె వాసన వస్తుంది, కొబ్బరి నూనె వాసన. దీన్ని ఇప్పుడు మనం చల్లారి చేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయింది. నేను ఎప్పుడు ఇలాగే ఉంచేసి భోజనానికి ముందర ఒక 10 నిమిషాల ముందర కలుపుతాను, ఎందుకంటే పెరుగు చల్లగా ఉంటే పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ టైం అవ్వబోతుంది కాబట్టి ఇప్పుడు పెరుగు కలిపేస్తున్నాను. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.